కన్నా అదృష్టం లేదు. కాబట్టి భగవంతుని యొక్క కథలను వినండి, మంచి విషయాలు చదవండి, ఆయన నామాన్ని మనసారా కీర్తించండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, నువ్వు ఇవన్నీ చెప్తున్నావు కదా, నువ్వు మాతో పుట్టావు, మాతో పెరిగావు, మాతో చదివావు, నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు, కానీ నీకు ఇవన్నీ ఎలా తెలిసాయి అని అడిగారు. అంటే ఆయన అన్నాడు, ఒకప్పుడు మా నాన్నగారు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు దేవేంద్రుడు ఇక్కడికి వచ్చి మా తల్లి గర్భిణి అయి ఉండగా దేవతలు ఈ రాజ్యాన్నంతటినీ కూడా ఆక్రమించి ఈమె కడుపులో నేనున్నానని రాక్షసాంకురమని చెప్పి నన్ను చంపెయ్యాలని మా అమ్మని ఈడ్చుకుపోతుంటే నారద మహర్షి ఎదురొచ్చారు. ఎందుకయా నీకు వదినగారు అవుతుంది, ఆవిడ్ని ఈడ్చుకుపోతున్నావన్నాడు. ఆమె మీద నాకు క్రోధం లేదు, ఆమె కడుపులో హిరణ్యకశిపుడి వీర్యం పెరుగుతోంది, మళ్ళీ ఇంకో రాక్షసుడు ప్రబలుతాడు, ఈమె గర్భాన్ని విచ్ఛిన్నం చేసి ఈమెను వదిలిపెట్టేస్తానన్నాడు. నీ తరం కాదు, లోపల ఉన్నవాడు పరమభాగవతోత్తముడు, ఆయన విష్ణువు చేత రక్షింపబడుతూ ఉంటాడు, ఆమెను విడిచిపెట్టు, అతను